పిల్లరా మనము ఆరాధన తలంపులు ఇందాం. మన ఆరాధన తలంపుల నిమిత్తమై మత్తయి సువార్త 8వ అధ్యాయం 16, 17 వచనాలు మనం చదువుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 16, 17 వచనాలు. సాయంకాలమైనప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెల్లను స్వస్థపరచెను. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెనని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరెను. దేవుడి లేఖన భాగమును ఆయనే మన వినికిడిలో మన ఆరాధన నిమిత్తమై ఆశీర్వదించునుగాక. ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, మన ప్రభువును మనం ఆరాధించటానికి చేరి వచ్చి ఉండగా, మన ప్రభువు ఆయన ఎవరు, ఆయన ఏమై ఉన్నాడు, ఆయన మన కొరకు చేసిన కార్యమేమిటి, మనము పొందిన మేలు ఏమిటి. సరే, మనం ఈ భాగములో గమనిస్తుండగా ఒక మాట మనము ఆ టైటిల్గా మనం పెట్టుకుందాం. 17వ వచనములో రోగుల నెల్లను స్వస్థపరచెను. సో సంపూర్ణ ఆరోగ్యమునిచ్చిన యేసుక్రీస్తు ప్రభువు. ఆరాధన తలంపులలో యేసుక్రీస్తు ప్రభువు వారు ఎలా మనము ఈ ఉదయకాలపు ఆయనను చూడాలి, ఆయనను దర్శించాలి. దైవ దర్శనం. ఆయన ఎవరు? సంపూర్ణ ఆరోగ్యము నిచ్చే కాదు, దీన్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటారు. అంటే ఆల్రెడీ గివెన్. సంపూర్ణ ఆరోగ్యమునిచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కదా. యెషయా ప్రవక్త ఆయన పలికిన మాటను మత్తయి ఆయన ఎత్తి రాస్తూ ఉన్నాడు కదా. మత్తయి సువార్త అంతా కూడా ఆనాడు యూదులారా, పాత నిబంధనలో మీరు ఎవరికైతే ఎదురు చూశారో ఆయనే ఈ మెస్సియా అని లేఖనములను ఆయన ఎత్తి చూపించి వ్రాసిన సువార్త మత్తయి సువార్త. మరి యెషయా ఎక్కడ పలికాడు ఈ మాట? 53వ అధ్యాయం 4వ వచనములో నిశ్చయముగా ఆయన మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. మన రోగములను భరించెను అనే మాట, మన రోగములను భరించెను కదా. యేసుక్రీస్తు ప్రభు వారి ఆయన ఒక సంపూర్ణమైన కార్యం ఇది. సిలువలో ఆయన జరిగించిన ఒక సంపూర్ణమైనటువంటి కార్యం. మాట ద్వారా దయ్యాలను వెళ్ళగొట్టాడు, మాట ద్వారా రోగులనందరినీ ఆయన స్వస్థపరిచాడు. యెషయా ప్రవక్త పలికిన ఆ మాటను ఆయన నెరవేర్చాడు. దీనికంతటికి ఒక మాట చెప్పాలంటే, యేసు సమస్తమును భరించెను. మానవుని రోగములు, సరే దాన్ని ఇలా మనం చెప్పుకోవచ్చు. మానవునికి ఏ రోగాలు ఉన్నాయి? మనకు జనరల్గా తెలిసేదేంటి? శారీరక రోగాలు, ఇంకా ఏమైనా కదా. ఈనాడు మానసిక వైద్యులు కూడా ఉన్నారు కదా. మెంటల్ డిసీజెస్, మానసిక రోగాలు, ఈ రెండు మనకు బయటకు కనబడతాయి. మరొక రోగం ఉన్నది మానవునికి, ఆత్మీయమైన రోగం. ఇది బయటకు కనబడదు. ఏ వ్యక్తి అయితే నిజమైన దేవునికి దూరంగా ఉన్నాడో అదే ఆత్మీయమైన రోగం. అంటే మానవుడు 3 విధాలుగా వ్యాధిగ్రస్తుడుగా ఉన్నాడు. మానవుణ్ణి దేవుడు ఆయన 3 విధాలుగా ఆయన స్వస్థతను అనుగ్రహించాడు. సరే, ఇందులో ఒక 3 తలంపులను మనం ఆలోచన చేద్దాం. నెంబర్ 1, మొదటిది
ఆదాము హవ్వలు ఆదాము ఒక్కటే కాకుండా ఇద్దరి పేర్లు చెప్పుకుందాం మనం. ఆదాము హవ్వలు పోగొట్టుకొనిన సంపూర్ణ ఆరోగ్యము. ఆదాము హవ్వలు వారు పాపము చేయక మునుపు వారు ఎలా ఉన్నారు? ఆత్మీయంగా సంపూర్ణ ఆరోగ్యము గలవారుగా ఉన్నారు. మానసికంగా వారు సంపూర్ణమైన ఆరోగ్యము గలవారుగా ఉన్నారు. శారీరకంగా వారు సంపూర్ణమైన ఆరోగ్యము గలవారు. పాపానికి ముందు ఆదాము హవ్వల ఆరోగ్య స్థితి. ఆత్మీయమైన ఆరోగ్యాన్ని ఒకసారి చూద్దాం. ఆదాము హవ్వలు వారు ఆత్మీయమైన ఆరోగ్యం కలిగి ఉన్నారు అంటే మనం ఏం చెప్పుకున్నాము? వారు దేవునికి దగ్గరగా ఉన్నవారు, దేవునితో వారు నిరంతర సహవాసము గలవారు, దేవుని నీతి గలవారు, దేవుని మహిమ గలవారు. దేవుడంటే ప్రాణభయం మరణ భయము లేనివారు, దేవుడంటే అపరాధ మనస్సాక్షి లేనివారు. అర్థమైందా? దేవుని దగ్గరికి వారు నిర్భయముగా వారు ప్రవేశించేవారు. కారణం ఏంటంటే వారు దేవుని స్వరూపమందు సృష్టించబడ్డారు, అంతే కదా. వారికి దేవుడు తన స్వరూపాన్ని ఇచ్చాడు. ఆదికాండం 1:27లో దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. అంటే స్వరూపము అంటే ఇట్స్ నాట్ ఫిజికల్ అపియరెన్స్. స్వరూపము అంటే కేవలము భౌతికమైన ఈ ఆకారం కాదు కదా. ఈనాడు మనం దీన్ని చూస్తూ ఉంటాం. అబ్బాయి బాగున్నాడా, ఏం ఎత్తు, ఏం రంగు, అసలు ఎర్రగా మెరిసిపోతున్నాడు, కళ్ళు చూడు మిలమిలమని, పిల్లి కళ్ళు, మనిషి కళ్ళు కాదంట, పిల్లి కళ్ళు, ఖండాలు చూడు తిరిగాయి. ఏం చేయడానికి? అంటే ఎర్రగున్నాడు మనిషి, నల్లగున్నాడు మనిషి కదా, ఎత్తున్నోడు మనిషి, పుట్టుకున్నాడు మనిషి కదా. కదా ఈనాడు మనము భౌతికమైన వాటిని మాత్రమే చూచి ఆకారం అనుకుంటూ ఉన్నాం, స్వరూపం అనుకుంటున్నాం. కానీ దేవుడు ఆదాముకు మహిమనిచ్చాడు, మహిమా స్వరూపి. ఎవరు? దేవుడు మహిమా స్వరూపి, ఆదాము కూడా మహిమా స్వరూపి. మహిమను ఆయనకు వస్త్రముగా ఇచ్చాడు. దేవుడు నీతి స్వరూపి, ఆదాముకు కూడా దేవుడు ఏమిచ్చాడు? నీతి స్వరూపాన్ని ఇచ్చాడు. దేవుడు ప్రేమ స్వరూపి. బైబిల్లో ఆదాముకు కూడా ఏమిచ్చాడు? ప్రేమ. ఆదాము హవ్వను ప్రేమించేవాడు, హవ్వ ఆదామును ప్రేమించేది. ఆదాము జంతువులను ప్రేమించేవాడు, ఆదాము సృష్టిని ప్రేమించేవాడు. వండర్ఫుల్. మీరు ఆలోచన చేయండి. ఆత్మీయమైన ఆరోగ్యము గలవాడు. రెండవది మానసిక సంపూర్ణమైన ఆరోగ్యము గలవాడు. మానసిక ఆరోగ్యం. మానసిక ఆరోగ్యం అంటే ముందు మీరు మానసిక అనారోగ్యము గలవారిని ఎక్కడైనా చూసారా? హాస్పిటల్స్లో ఎట్లుంటారు? జనరల్గా మీరు ఊహించండి, మెంటల్ హాస్పిటల్స్కి వెళ్తే వాళ్ళు ఎలా ఉంటారు? దానికి ఆపోజిట్ ఆలోచన చేయండి. ఆదాము హవ్వలు భయం అంటే ఆ మెంటల్ హాస్పిటల్కి పోయినప్పుడు భయపడుతుంటారు, ఇట్లా వణికిపోతూ ఉంటారు. అసలు కొంతమందికి అట్లా శబ్దం వినపడినా కూడా వణికిపోతారు. దే ఆర్ నాట్ స్ట్రాంగ్ మెంటలీ. స్టిల్ మన జీవితాల్లో కూడా చాలామంది రాత్రంటే భయం, చీకటంటే భయం. వై? బికాస్ వీఆర్ మెంటలీ అన్హెల్దీ, ఇల్నెస్, భయం. అన్నాడు సరే, ఆదాము హవ్వలు వారు ప్రారంభములో మానసిక ఆరోగ్యం, భయము లేదు వారికి, భయము లేదు. పాము వస్తే భయమా? పులి వస్తే భయమా? అంటే వారి మనస్సాక్షి అపరాధ భావము లేని వారుగా వారున్నారు. దేవునితో సమాధానం, పీస్ విత్ గాడ్. మానవునితో సమాధానం, పీస్ విత్ మ్యాన్. సృష్టితో సమాధానం, పీస్ విత్ క్రియేషన్. తనలో తనకు సమాధానం. వాట్ ఏ గ్లోరియస్ లైఫ్. ఒకసారి ఆలోచన చేయండి, ఎంత మహిమగల జీవితం అది. అలాంటి జీవితం మనము కూడా జీవించాలని
దేవుడు సృష్టించాడు. బట్ మనం ఏం చేశామండి? పోగొట్టుకున్నాం. అంటే వారు సిగ్గు ఎరుగని వారు అట. ఆదికాండం 2:25లో అప్పుడు ఆదాము అతని భార్యయు వారిద్దరూ దిగంబరులుగా నుండిరి, అయితే వారు సిగ్గు ఎరుగక ఉండిరి. మీరు జస్ట్ అప్పుడే ఒక 2 సెకండ్ల ముందు పుట్టిన బిడ్డను మీరు ఒకసారి చూడండి. వాళ్ళు ఎలా ఉంటారు? దే వర్ నేకెడ్ బట్ దే డోంట్ హ్యావ్ సేమ్ కదా. వారు సిగ్గునెరగని వారు. ముందుకెళ్ళిపోదాం. ఆదాము హవ్వలు శారీరకమైన సంపూర్ణమైన ఆరోగ్యము గలవారు. శారీరకంగా వారు సంపూర్ణమైన ఆరోగ్యము గలవారు. వ్యాధి ఉందా? వ్యాధి లేదు ఆదాము హవ్వలకు. ప్రారంభములో పాపము చేయకమునుపు. క్షీణత ఉందా? అంటే మొన్న ఒకసారి నా ఫోటోలు తిరిగేశాను. 10th క్లాస్ ఫోటో, ఇంటర్మీడియట్ ఫోటో, డిగ్రీ ఫోటో, ఇప్పుడుండే ఫోటోలు. మన ఆరోగ్యం ఏమైపోతుందండి? సంవత్సరాలు పెరుగుతూ ఉండగా విష్ యూ ఏ హ్యాపీ బర్త్డే అంటే అంటున్నాం, కానీ ముదిరిపోతూ ఉంటాం మనం కదా. మనము క్షీణించిపోతున్నాము. నీవెంత తిన్నా, ఎంత ఎక్సర్సైజులు చేసినా ఇది ముడతలు పడేది. కానీ ఆదాము హవ్వలు వారు క్షీణతే లేని ఆరోగ్యం వారిది. పాపము చెయ్యక మునుపు మరణము లేని ఆరోగ్యం వారిది. ఇదండి అసలు మనం గమనిస్తుండగా దేవుడు ఇలా చూశాడు. తాను చేసినది ఆ మొదటి రోజు ఏం చేశాడు, 2వ రోజు, 3వ రోజు, 4, 5, 6, 6వ రోజు అంతా చేసి ఇలా చూశాడు ఒకసారి దేవుడు. ఇలా చూడగానే ఎలా కనపడిందట? ఆదికాండం 1వ అధ్యాయం 31వ వచనములో దేవుడు తాను చేసిన యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. మొదటి రోజు మంచిది అన్నాడు, 2వ రోజు మంచిది అన్నాడు, 3వ రోజు మంచిది అన్నాడు, 4వ రోజు మంచిది అన్నాడు, 5వ రోజు మంచిది అన్నాడు, 6వ రోజు చాలా మంచిది అన్నాడు, 7వ రోజు పరిశుద్ధమైనది అన్నాడు. ప్రతిరోజు అద్భుతమైన రోజుగా ఆదాము హవ్వలకి ఇచ్చాడు. దీన్ని మనము వివరించుకుంటూ పోతే చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే పాపము వారి ఆరోగ్యమును ఏం చేసిందండి? పోగొట్టింది. ఎప్పుడైతే ఆదాము హవ్వలు దేవుని మాటను మీరారో, ఆజ్ఞను మీరారో, వారిద్దరు ఆరోగ్యమేనా? మనందరం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే కదా. ఆదాము గర్భములో నుండి వచ్చిన వారమే, హవ్వ గర్భములో నుండి వచ్చిన వారమే. ఆదాము హవ్వల ఆరోగ్యం క్షీణించిపోయింది, మనందరి ఆరోగ్యము కూడా కదండి. ఎప్పుడు అంటే ఎప్పుడైతే వారు ఆ పండు తిన్నారో, ఆజ్ఞను మీరారో. ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనము నుండి చూడండి. ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనము నుండి, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదయుండుట చూచినప్పుడు. ఇక్కడ జరిగిందండి కదా. ఎప్పుడైతే చూచిందో, ఎప్పుడైతే తీసుకున్నదో, ఎప్పుడైతే తిన్నదో, ఎప్పుడైతే భర్తకిచ్చినదో, ఎప్పుడైతే భర్త తిన్నాడో, 7వ వచనంలో వారిద్దరు కన్నులు తెరువబడెను. నేను ఇలా అంటాను, వారిద్దరు కన్నులు మూయబడెను. దేవునిని చూసే కన్నులు మూయబడ్డాయి, పాపాన్ని చూసే కన్నులు తెరవబడ్డాయి. అక్కడ నుండి ఏమైంది? వారు ఇంతకుముందు దిగంబరులుగా ఉండగా సిగ్గు అనిపించలేదు, వారు ఇప్పుడు దిగంబరులు అనగానే సిగ్గుపడ్డారు కదా. వాళ్ళు తప్పు చేశామేమో, తప్పైపోయిందేమో అని అపరాధ భావము చేసింది కదా. వారి ఆరోగ్యాలు క్షీణించిపోయాయి. దేవుడు రాగానే పద దాక్కో అని దేవునికి భయపడి వారు దాక్కున్నారు, భయపడ్డారు. ఇప్పుడు మీరు ఒకసారి చూడండి, వారి ఆత్మీయ ఆరోగ్యం ఏమైపోయింది? పాడైపోయింది.
అనారోగ్యం, దేవుని నుండి వేరైపోయారు. ఒక్కసారి ఆ మహిమా వస్త్రాలు ఏమైపోయాయి? కోల్పోయారు. మహిమ పోయింది, ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పోగొట్టుకున్నారు. ఆ మహిమను పోగొట్టుకున్నారు, దేవుని నీతిని పోగొట్టుకున్నారు, దేవుని ప్రేమను పోగొట్టుకున్నారు. ఆదామన్నాడు, ఏమయ్యా ఆదామా ఏం చేసావంటే, అయ్యా స్వామి నేను కదయ్యా ఈమె. ఏమైపోయింది ఇప్పుడు? ప్రేమ లేకపోతే మనకు అన్ని కనపడేది ఏదో చెప్పారు, చెప్పండి. అన్ని కనపడేది నిందలు, బలహీనతలే. ఎప్పుడైతే ప్రేమ లేదో కనబడేవన్నీ బలహీనతలేనండి కదా. ప్రేమ అనేక పాపములను, ఈ ప్రేమ స్వరూపాన్ని వారు పోగొట్టుకున్నారు. మాత్రమే కాదు, మానసికంగా వారు ఆరోగ్యాన్ని కోల్పోయారు. సమాధానం లేదు. అసలు ఆదాము ఇలా చూస్తున్నాడు, అవ్వను అంతా నీవే చేసింది, అంతా నీ ద్వారానే పాడైపోయింది. అవ్వ పామును చూసి ఏం పని చేశావే నీవు, నీ ద్వారా పాడైపోయాం కదా. మానసిక ఆరోగ్యం సరిగా లేకపోతే ఇలాగే ఉంటుంది. ఆదాము హవ్వలు మనమందరం అపరాధ భావన. ఆదాము నేను తప్పు చేశానని, అవ్వ నేను తప్పు చేశానని. అసలు మానవుడంతా సమాధానము లేని స్థితిలోనికి వచ్చిపోయాడు. ఆ తర్వాత శారీరక ఆరోగ్యం పాడైపోయిందని కదా. రోజు మాత్ర లేనిదే ఎంతమంది ఉన్నారు లోకంలో? రోజు కాదు, ప్రతి పూటకు డాక్టర్లు ఏమంటారటమ్మా, ఏం లేదమ్మా నువ్వు అన్నం తింటావు కదా, ఇది అన్నం అనుకొని తినేసేయి. ఏమంట? ఇది కెమికల్, అసలు ఈ రసాయనాలు కదా ఇవి. ఆయన ఏమంటాడు? అన్నం అనుకొని తినేసేయమ్మా, ఉదయం తిను, మధ్యాహ్నం తిను, రాత్రి తిను. మన ఆరోగ్యం క్షీణించిపోయింది కదా. మానవుడు ఏమైపోయాడు? ఆఖరికి మరణములోనికి ప్రవేశించాడు. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనములో ఏమన్నాడు? ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెనో అలాగునని మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. ఇదండి. సో నెంబర్ 1, మొదటిది మనం ఏం చెప్పుకున్నాము? ఆదాము హవ్వలు పోగొట్టుకొనిన సంపూర్ణ ఆరోగ్యం. సరే, రెండవ పాయింట్ యేసుక్రీస్తు ద్వారా తిరిగి అనుగ్రహించబడిన సంపూర్ణ ఆరోగ్యము. యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించబడిన సంపూర్ణమైన ఆరోగ్యము. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మనం చదివిన మత్తయి సువార్త 8వ అధ్యాయం 17వ వచనం, అది గుండె లాంటి వచనం. అది ఆయనే మన రోగములను వహించెను, మన బలహీనతలను వహించుకొనెను, మన రోగములను భరించెను. అసలు వాస్తవానికి ఇలా వ్రాయబడి ఉంటుంది మూల భాషలో. ఏమని ఉంటుందంటే ఆయనే, అక్కడ స్ట్రెస్ అంటారు దాన్ని, దీర్ఘం. ఆయనే అంటే ఇంకొకరు కాదు అని. ఆయనే మన బలహీనతలన్నీ వహించెను. ఆయనే మన రోగములను అని ఉంది కదా మూల భాషలో, మన రోగములన్నీ భరించెను. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తిరిగి మనకు ఆధ్యాత్మిక ఆరోగ్యమునివ్వడానికి, అంటే నీతిని ఇవ్వడానికి, మానసిక ఆరోగ్యం ఇవ్వడానికి, సమాధానమునివ్వడానికి, శారీరక ఆరోగ్యమునివ్వడానికి, స్వస్థతను ఇవ్వడానికి
యేసు ప్రభువారు ఆయన ఏం చేశారంటే ఆయన మన రోగములను భరించాను. ఇంతవరకు పాడుకున్నాం కదండి. గాయములన్ గాయములన్ మన కొరకై పొందేను క్రీస్తు ప్రభు. గాయములన్ పాడాలి. మన కొరకై పొందేను క్రీస్తు ప్రభు. మన రోగములను మన దుఃఖములను మనకై తానే భరించే. చూశారా, మన రోగములను మన దుఃఖములను ఆయన భరించాడు. యేసు క్రీస్తు ప్రభు వారి శిలువ మరణం అనేది ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఆర్డినరీ థింగ్. It's extraordinary. Not only that, it's eternally saved us. అసలు శిలువ మరణము యొక్క ఆ గొప్ప విలువ మనకు అర్థమైతే మనము సామాన్యంగా ఆయన ఆరాధించలేము. మనము సంతోషముతో మనము ఆయన్ని ఆరాధించగలం కదా. నాడు ఇశ్రాయేలు ప్రజలు వారు అరణ్యములో సాగి వెళ్తుండగా సర్పము ద్వారా కాటువేయబడ్డారు. అనేక మంది మరణిస్తూ ఉన్నారు అరణ్యములో. అప్పుడు మోషే ఏం చేశాడు? ఇత్తడి సర్పమును ఆయన పైకెత్తాడు, నిలువబెట్టాడు. ఎవరైతే ఆ ఇత్తడి సర్పమును వారు నిదానించి చూచారో వారు ఏమయ్యారు? వారు బ్రతికారు. ఎవరా ఇత్తడి సర్పము? మన ప్రభువు అయిన యేసుక్రీస్తు. ఒకసారి చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 14-15 వచనాలు మనం చదువుకుందాం. యోహాను సువార్త అరణ్యములో 3వ అధ్యాయం 14-15 వచనాలు. మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను కదా. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కలువరి శిలువలో పైకెత్తబడ్డాడో కదా, సంఖ్యాకాండం 21వ అధ్యాయములో ఇత్తడి సర్పం ఎత్తబడింది. కలువరి శిలువలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఇత్తడి సర్పము. ఈ రెండు మాటలు గుర్తుపెట్టుకోండి. ఇత్తడి బైబిల్ గ్రంథములో, సరే మీకు తెలిసింది చూద్దాం. బంగారము దేన్ని చూపిస్తుంది? బంగారము దేన్ని చూపిస్తుంది అంటే బంగారం, సరే ఏదో చెప్పారు. వెండి దేన్ని చూపిస్తుంది? విమోచన. వెరీ గుడ్, ఎవరో సిస్టర్ చెప్పారు, విమోచన. ఇత్తడి దేన్ని చూపిస్తుంది? ఇత్తడి తీర్పును చూపిస్తుంది. తీర్పు. ఇత్తడి అనేది తీర్పు. బంగారము దైవత్వమును చూపిస్తుంది, వెండి విమోచనను చూపిస్తుంది, ఇత్తడి తీర్పును చూపిస్తుంది. సరే, ఇత్తడి అదేమిటంట? సర్పము. సర్పము సర్పము సర్పం అదేమిటి? అది సాతానీయమైనది, అంతేనా? అసలు ఏదేను తోటలోనికి వాడు ఎలా వచ్చాడు? సర్పము వలె. ప్రకటన గ్రంథం ధ్యానిస్తున్నాం కదా మనము. ఘట సర్పము అనే మాట వింటున్నామా? ఎవరిని పోల్చి చెప్పాడు దేవుడు? అపవాదిని పోల్చి చెప్పాడు. మరి యేసు ప్రభువారు సర్పము వలె పైకెత్తబడుట అంటే ఏమిటిది? మనందరి నిమిత్తమై ఆయన శాపగ్రస్తుడయ్యాడు. మన శాపము ఆయన మీద పడింది. నీ శాపము ఆయన మీద, నీ పాపము ఆయన మీద పడింది, నీ అనారోగ్యము ఆయన మీద పడింది, నీ వ్యాధులు ఆయన మీద పడ్డాయి. ఈనాడు నువ్వేం చేయబడ్డావంటే విడిపించబడ్డావు, క్షమించబడ్డావు. ఆయన ఆరోగ్యమును అనుగ్రహించాడు. యేసు ప్రభు వారి శిలువలో ఉన్న ఈ భాగ్యములు ఎంత అంటే మీరు ఎంత తవ్వి ధ్యానించినా అంత విలువైన సంగతులను మనం ఆలోచించగలం. సరే, 3వ సంగతి అంటే ప్రభువు మరణించాడు, సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆయన ద్వారా ఆయన భరించాడు, మన రోగములన్నీ ఆయన భరించాడు. మూడవది, మొదటిది ఏం చెప్పుకున్నాం? ఆదాము హవ్వలు పోగొట్టుకునిన
సంపూర్ణ ఆరోగ్యం. సంపూర్ణ అంటే ఆధ్యాత్మిక, మానసిక, శారీరక ఆరోగ్యం అని అర్థం. ఈ మూడు యేసుక్రీస్తు ద్వారా తిరిగి అనుగ్రహించబడిన సంపూర్ణ ఆరోగ్యం. అంటే ఆయన ఆధ్యాత్మికంగా శాపగ్రస్తుడయ్యాడు, ఆయన మానసికంగా ఆయన ఎంతో నలిగిపోయాడు యేసు ప్రభువారు. ఇవి చెప్పుకుంటూ పోతే ఆయన ఇప్పుడు ఆయన మనిషే కదా, ఆయన సంపూర్ణమైన మానవుడు, ఆయన సంపూర్ణమైన దేవుడు. జనరల్గా చెప్తున్నాను ఊరికనే మీకు. నేను అట్లా బయటికి పోతుంటే సారోలు ఉన్నారు కదా అక్కడ, నన్ను చూసి ఇట్లా ఎక్కిరింతగా నవ్వుతారు. ఎప్పుడైనా కనపడి నేను ఏమైపోతాం, మానసికంగా నలిగిపోతాం కదా. యేసు ప్రభువును వాడు అన్నారు, వీడు అన్నారు, దయ్యములు పట్టినవాడు వీడు అన్నారు, వ్యభిచారము ద్వారా పుట్టినవాడు వీడు అన్నారు. యేసు ప్రభు ఎంత మానసికంగా నలిగిపోయాడు తెలుసండి. సరే, శారీరకంగా నలిగిపోయిన విధానం ఇంకెంత చెప్పాలి మనం. నిలువెల్లా గాయాల చేత చీల్చబడ్డాడు ఆయన, నీ కొరకు నా కొరకే. మన మన ఆధ్యాత్మిక శిక్ష ఆయన మీద పడింది, మానసిక అనారోగ్యం ఆయన మీద పడింది, శారీరక అనారోగ్యం, వ్యాధిగ్రస్తుడుగా ఎంచబడ్డాడు ఆయన, వ్యాధిగ్రస్తుడుగా ఎంచబడ్డాడు. సరే, మూడవది సంపూర్ణ ఆరోగ్యము పొందిన విశ్వాసి ఆరాధన. ఈనాడు మనము ఎవరము అంటే సంపూర్ణ ఆరోగ్యము పొందిన వారం. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, యేసు ప్రభువును మనము నమ్మిన వెంటనే ఈ ఆరోగ్యం పునరుద్ధరించబడిందండి. మనకు ఆధ్యాత్మిక ఆరోగ్యము పునరుద్ధరించబడినది. ఒకప్పుడు నీతి పోగొట్టుకున్న వారము, ఈనాడు మనం ఏం చేయబడ్డాము? నీతి మంతులముగా తీర్చబడితిమి. కొరింథీ 2వ పత్రిక 5:21లో ఆయన దేవుని నీతిని మనకు అనుగ్రహించెను కదా. దేవుని నీతిని ఆయన మనకు ఆధ్యాత్మిక ఆరోగ్యమును ఆయన ఏం చేశాడు? మనకు అనుగ్రహించాడు. మన క్రియల ద్వారా కాదు, ఆయన శిలువ కార్యము ద్వారా. రెండవది మానసిక ఆరోగ్యమును అనుగ్రహించాడు. ఇక్కడ కొంతమంది తడపట్లాడతారు. యేసు ప్రభువును నమ్మిన తరువాత మనకి ఇంకా కొంచెం మెంటల్ టెన్షన్స్ చెప్పండి ఎక్కువైనాయా? మెంటల్ టెన్షన్స్ ఉన్నాయి కదా. మనం మానసిక ఆరోగ్యం ఎలా పొందాము అంటే, విషయం ఏంటంటే, మనలను దేవుడు మానసిక ఆరోగ్యమును కూడా ఆయన అనుగ్రహించాడు. అది ఎక్కడ దొరుకుతుంది? అసలు 103వ కీర్తనలో దావీదు ఏమన్నాడు? నా ప్రాణమా ఎవరితో మాట్లాడుతున్నాడు? ప్రాణముతో, అంటే మనస్సుతో మాట్లాడుతున్నాడు. నా మనసా, నా ప్రాణమా, నా హృదయమా, యెహోవాను సన్నతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము అంటూ నీ దోషములన్నిటినీ క్షమించువాడు. అన్నిటినీ ఆధ్యాత్మికంగా క్షమించబడ్డాం. ఇక్కడ నీ సంకటములన్నిటినీ అన్నాడు. సంకటాలంటే టెన్షన్సా? చెప్పండి, ఏదో ఒకటి అనండి. నన్ను అట్లా చూస్తే నాకు అర్థం కాదు. సంకటం ఎప్పుడు పడలేదు మీరు? సంకటం, బాధ, సంకటం కదా. సంకటములన్నిటినీ కుదుర్చువాడు. యాక్చువల్గా మన మానసిక ఆరోగ్యాన్ని పొందటానికి కూడా ఒక ప్లేస్ చూపించాడు. ఆ ప్లేస్ దగ్గర పోవట్లేదు మనం. దట్స్ వై వీఆర్ నాట్ మెంటలీ హెల్దీ కదా. మానసిక ఆరోగ్యము ఆయన ద్వారానే ఎక్కడికి వెళ్ళాలి? ఆయన నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు.
చింతలు మనకున్నాయి, చింతలు మనకున్నాయి, చింతలు మనకున్నాయి. మరి ఏం చేద్దాం? ఆయన దగ్గరకు వెళ్ళి, ప్రభువా ఇది నా చింత అంటే దేవుడు మానసికంగా మనకు ఆరోగ్యాన్ని ఇస్తాడు. మనం ఆయనకు చెప్పకుండా మనం ఫైట్ చేస్తాం. వి విల్ ట్రై ఇట్, మన ప్రయత్నం మన ప్రయత్నం మన ప్రయత్నం, బట్ చేత కాదు. ఆఖరికి ఏమంటాం? ప్రియులారా, మానసికంగా కూడా కదా మనం వెంటనే ప్రభువుకు అప్పగిద్దాం, వెంటనే ప్రభు దగ్గరికి వెళ్దాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాల తర్వాత మీరు చదువుకోండి. దేనిని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయములోనూ అన్నాడు. అది ఏ విషయమైనా, నీ కుటుంబ విషయమా, అనారోగ్య విషయమా, పిల్లల విషయమా, నీ ఉద్యోగ విషయమా, నీ వ్యాపార విషయమా, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆయన దగ్గరకు వెళ్ళి ఆయనకు అప్పగిస్తే ఆయన ఆరోగ్యాన్ని ఇచ్చినవాడు. ఆల్రెడీ ఆయన అంటాడంటే నేను నీకు ఇచ్చేసాను కదా, నేను ఇచ్చిన ఈ ఆరోగ్యములో జీవించు. మాత్రమే కాదు, శారీరక ఆరోగ్యం. ఇప్పుడు అసలు సంగతి ఏంటంటే, మనం శరీరములో అనారోగ్యముతో ఉన్నాం కదా అంటే దేవుడు అన్నాడు, ఎస్ నీ శరీరం అనారోగ్యముతో ఉన్నమాట నిజమే, కానీ నీ శరీరములోనికి నేను వచ్చాను. నీ శరీరం ఇప్పుడు నాకు దేవాలయం. ప్రభువా జ్వరంతో ఉన్నాను, అయినా నీవు దేవాలయమే. నేను హార్ట్ ప్రాబ్లంతో ఉన్నాను, అయినా నీవు దేవాలయమే. మీకు అర్థమైందా? ప్రభువా నాలో ఇంకొన్ని బలహీనతలు ఉన్నాయి, అయినా నీవు నా దేవాలయమే. వా, మీకు అర్థమైందా? యేసు ప్రభువును నమ్మిన నీవు దేవుని ఆలయం కదా. మనం ఇప్పుడు వచ్చి కూర్చున్నాం. అభి, మను, ఈరోజు ఇంకొకరు వచ్చారు, బీనా కదా, వీళ్ళు వచ్చారు. నీట్గా శుభ్రం చేసి ఇవన్నీ పరచి నీట్గా అరేంజ్ చేసి పెట్టారు. అయితే వినండి, ఇంకొక మాట చెప్తాను. నన్ను పరిశుద్ధాత్మ దేవుడే లోపలికి వచ్చి ఆయన క్లీన్ చేశాడు. ఇంట్లో పొరక పట్టుకుంటామా పురుషులు? ఎందుకు నేర్పించారు పెద్దవాళ్ళు అప్పుడు, మగోడు పొరక పట్టుకోవద్దు, నేర్పించకద్దండి, అట్లా నేర్పేయద్దండి. మగోడు కూడా పొరక పట్టుకోవాలా, మగోడు కూడా అంటలు తోమాలా, మగోడు కూడా వంట చేసేది నేర్పించండి. వీఆర్ ఆల్ ఈక్వలీ మేడ్. వాళ్లకు దేవుడిచ్చిన భాగ్యం ఏంటంటే, సృష్టిలో ప్రతి సృష్టి చేసే వారినిగా దేవుడు వారిని చేశాడు. ఎందుకు ఈ మాట చెప్పానంటే, వినాలి, వినాలి ఇక్కడ వినాలి. పరిశుద్ధాత్మ దేవుడు లోపలికి వచ్చి ఆయన క్లీన్ చేశాడు మనల్ని. ఆయనే పొరక పట్టుకుంటే మనం ఎంతటి వారమండి. ఆయన మనలను శుద్ధి చేసి ఆయన వచ్చి ఆయన మనలో నివసిస్తున్నాడు. గాడ్ ఈజ్ డ్వెల్వింగ్ ఇన్ us. దేవుడు మనలో నివసిస్తున్నాడు. ఇంకొక మాట అన్నాడు ఆయన. ఈ మాట చెప్పుకుని మనం ప్రభువుని ఆరాధన చేద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాలు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? మీరు దేవుని సొత్తు అన్నాడు. మీరు దేవుని సొత్తు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు విలువైన వారు. మీరు ఆ వచనాలు ఇలా పట్టుకొని నేర్చుకోండి. మీరు దేవాలయం, మీరు దేవుని సొత్తు, మీరు దేవుని దృష్టిలో విలువైన వారు. సో ఇంత గొప్ప భాగ్యాన్ని మనకు దేవుడు అనుగ్రహించి ఉండగా, అదే ఈనాడు చాలామంది ఏమని బోధిస్తున్నారంటే, వినాలి సోదరి సోదరులారా, కొద్దిసేపు నేను రాబోయే దినాల్లో ఒకే వర్తమానం పెట్టబోతున్నాను. ఎందుకంటే 2 వర్తమానాలు కొంచెం చెప్పి నేను ముగించదలుచుకోలేదు. వాట్ ఎవర్ ఇట్ మే బి, పూర్తిగా ఒక వర్తమానం సంపూర్ణంగా మనం వినాలి కదా. ఈనాడు చాలామంది ఏమని బోధిస్తున్నారంటే, ఇట్లా ఆరాధనకు వచ్చినప్పుడు ఆరాధన చేద్దాం, లేచి నిలబడండి అని. మీలో ఎవరికైనా తలనొప్పి ఉందా? తలనొప్పి లేని లేవు. రాత్రంతా నిద్రపోకపోతే తల మీద చేయబెట్టుకోండి, నేను ప్రార్థన చేస్తున్నాను, ఆరాధన చేద్దాం. మీ 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 తలనొప్పి చెప్పండి.
ప్రభు ఏమన్నాడంటే, ఆల్రెడీ సిలువలో నేను మరణించిన ఆ రోజే మీ తలనొప్పిని క్షమించాను, స్వస్థపరిచాను. ఇంకా మీ శారీరక వ్యాధులను గట్టిగా స్వస్థపరిచాను, మీ మానసిక వ్యాధులను స్వస్థపరిచాను, మీ ఆధ్యాత్మిక వ్యాధులను స్వస్థపరిచాను. ఇంత గొప్ప స్వస్థతను అనుగ్రహించి ఉండగా మనం ఏమని ఆరాధన చేయాలి? ఎలా ఆరాధన చేయాలి? అంటే ముందు నీకు ఏం జరిగిందో నీకు అర్థమైతే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అనుకుందాం, నరసింహులన్న ఒక ఇల్లు కొనాలనుకున్నాడు. ఆయనకు 10 లక్షలు అవసరం. అప్పుడు స్పాట్లో పక్కనే ఉన్నాడు అన్న, అలా పెద్ద అన్న హుసేన్ అన్న. తమ్ముడు 10 లక్షలు మేమి 11 లక్షలు తీసుకొని స్పాట్లో ఇచ్చేశాడు. అప్పుడు ఏమంటాడు? అన్నా, నా జీవితంలో ఎప్పుడు కూడా ఈ మేలును గట్టిగా, మరి నిన్ను మానసికంగా స్వస్థపరిచాడు, ఆధ్యాత్మికంగా స్వస్థపరిచాడు, శారీరకంగా స్వస్థపరిచాడు. ఏమి ఆరాధన చేయకుండా ఊకెట్లు నిలబడిపోతే ఏమిది? ఏం నేర్చుకుంటున్నాము? ఏం ఆరాధన చేస్తున్నాము? ఇన్ని గొప్ప మేలులు నీ జీవితంలో ఆయన చేసి ఉండగా అసలు కేకలేసి ఆరాధన చేయడం అంటే, కొంతమంది అంటారు కదా, కేకలేసి ఆరాధన చేస్తారు. అది అర్థం, ఊకే కేకేస్తే అది మళ్ళీ మోసం అండి, ఉత్త కేక. నిజంగా ఇది అర్థమైనప్పుడు కదా, వాడు కుష్ఠరోగి ఒక్కసారి బాగైనప్పుడు బిగ్గరగా కేక వేశాడు. ఆమె 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన స్త్రీ బాగుపడిందా? ఇంటికి వెళ్ళి ఊరికి నాన్న అనుకుందాం, తలుపులు వేసుకుని ఒక్కసారి చూసి ఏం చేసి ఉంటుంది? ఏమో ఏడిసింటుంది అన్నాడు అన్న. ఏడిసింటుంది అన్నాడు. మీరేమన్నా? ఎగిరి గంతులేసి ఉంటుంది. వా, అసలు 12 ఏండ్ల నుండి ఈ బాధ ఒక్క క్షణములో పోయింది. నిజంగా నీవు శారీరకంగా, ఆధ్యాత్మికంగా, మానసికంగా నిన్ను దేవుడు ఆరోగ్యమునిచ్చాడు. కలువరి సిలువలో ఆయన కార్చిన రక్తము ద్వారా ఆయన నీకు అర్థమైతే ఎలా ఆరాధించగలం? కనుక అలా ఆరాధించటానికి పరిశుద్ధాత్మదేవుడు మనకు కృపను సహాయమును దయచేయునుగాక. ఆమేన్. తలలో వంచండి. తలలో వంచి ఉండగా మీరు ఇంతవరకు విన్నారు, ప్రభువు నిన్ను అన్ని విధాలుగా ఆయన ఆరోగ్యముతో ఆయన ఎప్పుడో నింపాడు. నీవిక వ్యాధిగ్రస్తురాలివి కాదు. మళ్ళొకసారి, నీవిక వ్యాధిగ్రస్తుడవు కావు. నాకు దేవుడు ఆరోగ్యమునిచ్చాడు అని నమ్ము. దేవుడు నన్ను ఎప్పుడో స్వస్థపరిచాడు అని నమ్మి మన హృదయపూర్వకమైన స్తుతులను ప్రభువుకు సమర్పిద్దాం.